100 కాదు 50. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో 50 సీట్లకే అడ్మిషన్లు. రెండోసారి తనిఖీల్లోనూ మౌలిక వసతులపై ఏదైతే ఎన్ఎంసీ అసంతృప్తి. ఈ ఏడాది నీట్ అడ్మిషన్లో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ 50 సీట్లకే పరిమితం కానుంది. 3 వారాల క్రితం ఈ మెడికల్ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ ఆ తర్వాత వాటిని 50కి కుదించింది. ఈ కాలేజీలో కొన్ని మౌలిక వసతులు లేమి కారణంగా 100 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు ఇవ్వడం కష్టమని యాజమాన్యానికి స్పష్టం చేసింది. కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఎన్ఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసిన పనులు మొత్తం త్వరితగతిన పూర్తి చేస్తే తప్ప ఇక్కడ సీట్లు పెరిగే అవకాశం లేదు. మరోవైపు పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కాంట్రాక్ట్ సంస్థకు ఆరోగ్య శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేదు. అసలు ఈ ప్రభుత్వానికి విద్య మీద కానీ వైద్యం మీద కానీ దృష్టి లేదు. విద్యా వైద్యాన్ని గాలికి వదిలేశారనడానికి ఇది ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుడితే దాంట్లో 6 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే కంప్లీట్ అయిపోతే ఏదైతే కొన్ని కంప్లీట్ కావాల్సిన కొన్ని పనులుంటే కొన్ని కాలేజీలకి వాటిని కంప్లీట్ చేయకుండా మొత్తాన్ని గంప గుత్తగా పీపీపీ అనేటటువంటి విధానంలో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటటువంటి దానికి ఎకరం 100 రూపాయలకి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బట్ ఇది పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ మెడికల్ కాలేజీకి మాత్రం పీపీపీకి ఇవ్వాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దీంట్లో ఉన్నాయి కాబట్టి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. లేదంటే దీన్ని కూడా పీపీపీలో పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీకి 150 సీట్లు రావాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు చూస్తే 50 సీట్లకు పరిమితమైంది. ఎందుకు? 2 సంవత్సరాలుగా ఏదైతే ఆ మౌలిక సదుపాయాలు కల్పించాల. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఈవీఎం సత్యకుమార్ యాదవ్. ఆయనకు ధర్మవరం నియోజకవర్గంలో ఏ ఊరు ఎక్కడుందో చెప్పమంటే వాళ్ళ పిఎన్ అడిగి ఇదేంది ఈ ఊరు మన కాన్స్టిట్యున్సీనా, మన కాన్స్టిట్యున్సీ అయితే ఏ మండలంలో ఉందో చెప్పమంటాడు తప్ప ఈయనకి అసలు ఏ ఊరు ఎక్కడ ఉందో తెలియదు. ఎట్లాంటి వాళ్ళందరూ మంత్రులు అయిపోయారు. మా కర్మ కాకపోతే, రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ కాకపోతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటే మాత్రం పొద్దున్నే మగ మంత్రులు కూడా మేకప్ వేసుకొని వచ్చి తిడతారు పొద్దున్నే నీట్గా. సో వాళ్ళలో ఒక ఆయన ఈయన సత్యకుమార్ యాదవ్. సో ఈయన మరి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాలుగా ఏం పొడుతున్నారు అంటే మీకు ప్రైవేటు మెడికల్ కాలేజీల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద ఉండదు. సో 2 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు కల్పించకుండా గుడ్డిగాడికి పళ్ళు దోముతూ 100 సీట్లు 50 సీట్లకే పరిమితం అయిందంటే ఈ ప్రభుత్వానికి కనీసం దున్నపోతు మీద వర్షం కురిచినా అంటే దానికి దున్నపోతు కన్నా చలనం ఏమైనా వచ్చిందేమో తప్ప ఈ ప్రభుత్వం అనే దున్నపోతు మీద ఫైర్ ఇంజన్లతో ఏదైతే మనం ఫైర్ ఇంజన్లతో వీళ్ళని లేపినా వీళ్ళు నిద్రలేకవట్లా. సో ఇది పరిస్థితి. సో మొత్తం వైద్య ఆరోగ్య శాఖను భ్రష్టు పట్టించారు. సో 50 సీట్లు అంటారు. 50 సీట్లు ఇప్పుడు ఎవరి వల్ల పోయినాయి? మీ వల్లే కదా. సో దీనికి ఏం చెప్పింది ప్రభుత్వం సమాధానం? ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించి ఏడవండి. సో మనమేమో లెక్కితే స్పెషల్ హెలికాప్టర్, దిగితేనేమో విమానం దిగంగానే హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, మళ్ళీ హెలికాప్టర్ దిగంగానే విమానం రెడీగా ఉంటుంది. మీ ఇష్టం. దోచుకోవడానికి 3.5 లక్షల కోట్లు అప్పు చేసి 3,68,000 కోట్ల అప్పులు ఒక కాలేజీలో కనీసం సదుపాయాలు కల్పించలేరు. శాతగాని దద్దమ్మ ప్రభుత్వం. సిగ్గు కొద్దిగానే ఉండాలి. మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి ఒక్కొక్క మంత్రికి కానీ. సకల శాఖల మంత్రి ఏమయ్యాడు? నారా లోకేష్ గారు ఏమయ్యా? సీట్లు కూడా తెచ్చుకోలేరా? ఎంతకంటే దిక్కుమాలిన ప్రభుత్వం నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఎప్పుడూ ఉండదు, భవిష్యత్తులో కూడా రాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ.